ఎలాన్ మస్క్ డ్రగ్స్ యూస్ చేస్తూ ఉంటాడు. అతను ఓపెన్ గా కూడా చాలా చెప్తా ఉంటాడు, నేను యూస్ చేస్తాను కానీ తగినంత యూస్ చేస్తాను అని, డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఇలా యూస్ చేస్తాను అని చెప్తుంటాడు. తను రీసెంట్ గా 2024 లో కూడా జో రోగన్ ఆయనతో ఒక పాడ్కాస్ట్ చేశారు. అందులో మ్యారిజునాను కూడా కాల్చారు. అయితే ఈ డ్రగ్ యూసేజ్ అనేది చాలా ఎక్కువైంది, ఆయన బ్లాడర్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఆయన రీసెంట్ గా ట్రంప్ కోసం ఆయన ప్రచారం చేస్తా డోజ్ అనే దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే దానికి కూడా ఈయన హెడింగ్ చేశారు. ఆయన గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చాలా మంది చూశారు ఆయన డ్రగ్స్ ఇప్పుడు క్యారీ చేస్తూ ఉంటాడు, రోజు ఆయన వాడుతూ ఉంటారు. అయితే ఇది డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కి తగినంత లెవెల్స్ లోనే ఈయన వాడతాను అని ఈయన చెప్తా ఉంటారు. అండ్ ప్రైవేట్ పార్టీస్ లో కూడా ఈయన కొకేన్, ఎక్స్టసీ ఇట్లాంటివి, సైకిడెలిక్ మష్రూమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ డ్రగ్స్ అన్ని తీసుకుంటా ఉంటారు. అయితే ఈ డ్రగ్ యూసేజ్ అనేది ఈయన డిప్రెషన్, లాస్ట్ టైం లైక్ కోర్ట్స్ లో ఈయన కేసెస్ బాగా అయినాయి కదా, పిల్లల గురించి, వైఫ్స్ గురించి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వీటి గురించి కోర్ట్స్ లో కేసు అన్ని బాగా వేసి బాగా డిప్రెషన్ ఈయన వెళ్ళాడు. అండ్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి వాడతాను. అండ్ నేను 16 hours a day వర్క్ చేస్తాను, దాని కోసం కూడా ఇది నేను వాడతాను, బట్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లెవెల్స్ మీదే నేను వాడతాను, ఇదేమి ఇల్లీగల్ గా వాడను అని ఆయన చాలా ఓపెన్ గా చెప్తాడు. అండ్ అది లీగలే అని కూడా అనుకుంటా, ఎందుకంటే అంత ఓపెన్ గా చెప్పినప్పుడు అది లీగల్ అయి ఉండాలి. సో ఈ డ్రగ్ యూసేజ్ అనేది ఆయన బ్లాడర్ కి ఎఫెక్ట్ అవుతుంది అని టైమ్స్ వాళ్ళు చెప్పారు. ఈ డ్రగ్ యూసేజ్ అనేది ఆయన బ్లాడర్ కి ఎఫెక్ట్ అవుతుంది అని టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు, ఆయన అన్నట్టు చాలా మందితో చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇది ఎలాన్ మస్క్ అంటే టాప్ రిచెస్ట్ పర్సన్, ఆయన I think he will come out of it is really creating a problem.